ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. టాలీవుడ్ లోని సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా పేరొందారు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించారు. గతేడాది వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్న మూవీతో భారీ హిట్ అందుకున్నారు. ఆ జోష్లోనే ఈ ఏడాది కూడా మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. వింటేజ్ బ్యాస్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు మాస్ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ చిరు కెరీర్ లోనే తొలిసారి 300 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందించగా భీమ్ సిస్ట్రీలియో సంగీతం సమకూర్చారు. నయనతార హీరోయిన్ గా నటించగా విక్టరీ వెంకటేష్ గెస్ట్ అపీరియన్స్ తో అదరగొట్టారు. ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించిన అనిల్ పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి ఓపెన్ అయ్యారు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. పవన్ తో సినిమా చేయడంపై మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆయన్ను కలవలేదని చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎంగా పవన్ ఎంతో బిజీగా ఉన్నారని, ఎన్నో పనులుంటాయన్నారు. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఆయనతో సినిమా చేయాలనే ఉత్సాహం తనకు ఉందన్నారు. ఒకవేళ తమ కాంబినేషన్ కుదిరితే సంతోషమేనని, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా 2 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంతో నిరాశపరిస్తే ఓజీ మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో తన షూటింగ్ ఫినిష్ చేశారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.